పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేనాని పవన్ ఉగ్రరూపం, పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ఆగ్రహం, సభ్యత్వ నమోదు లక్ష్యంపై మండిపాటు. జనసేన ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, మార్పు రాకుంటే ఇక యాక్షన్ తప్పదు. జనసేనాని ఉగ్రరూపం దాల్చారు. పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సీరియస్ అయ్యారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడ వేదికగా జరిగిన జనసేన ప్రజాప్రతినిధుల సమావేశం రాజకీయ వర్గాల్లో పెనుసంచలనం సృష్టించింది. జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు నేతల తీరు వల్ల పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాల్సి తప్ప సొంత ప్రయోజనాల కోసం పరువు తీయకూడదని ఆయన గట్టిగా చెప్పారు. సమావేశం ప్రారంభం నుంచే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా కనిపించారు. పార్టీ నేతల అవినీతి ఆరోపణలపై ఆయన సూటిగా నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హెచ్చరించే వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి పేరు తీసుకురావడానికి తాము ఎంతో కష్టపడుతుంటే క్షేత్రస్థాయిలో కొందరు నేతలు చేస్తున్న పని పార్టీకి మచ్చ తెస్తున్నాయని అనాగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ వివరించారు. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు పరిశ్రమల యాజమాన్యాలను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఫ్యాక్టరీలో చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఆసరగా చేసుకుని వసూళ్లకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని ఆయన వివరించారు. మేము పరిశ్రమలు తేవడానికి ప్రయత్నిస్తుంటే మీరు వాటిని బెదిరిస్తారా అంటూ ఆయన నిప్పులు చెరిగారు. యాజమాన్యాల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత బలాన్ని పెంపొందించడంలో ప్రజాప్రతినిధుల బాధ్యతను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో కొందరు ఎమ్మెల్యేలు వెనకబడి ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలంగా ఉండాలంటే క్షేత్రస్థాయిలో సభ్యుల సంఖ్య పెరగాలని ఆయన సూచించారు. ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలన్నా, అధికారంలో మనం పట్టు పెరగాలన్నా సభ్యత్వ నమోదు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. దీన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోనని ఆయన సందేహాలు జారీ చేశారు. జనసేన పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుని మనకు అధికారం ఇచ్చారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆయన హితో పలికారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇలాంటి సమయంలో సొంత పార్టీ నేతలే వివాదాలకు కారణం కావడం తనను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఆదర్శంగా ఉండాలని, ప్రజల కష్టాలను తీర్చే వారధిగా మారాలని ఆయన ఆదేశించారు. చివరగా పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేట్ జారీ చేశారు. మారుతారా లేక నేనే చర్యలు తీసుకోవాలా అనే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన క్యాడర్లో హాట్ టాపిక్గా మారాయి. ఇది కేవలం మాటలకే పరిమితం కాదని, ఆచరణలో కూడా కఠినంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారి జాబితాలో తన దగ్గర ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్యే తీరుతో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.